బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 2 జాబితాలను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్టును విడుదల చేసింది. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎల్ఎన్, ఆడుకుల నుంచి ఫైల ప్రసాద్, రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురిజాల నుంచి ఎరపతినేని పేర్లను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 2వ జాబితాను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్టును విడుదల చేసింది. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి రాజు, మాడుగుల నుంచి పైలప్రసాద్, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురిజాల నుంచి ఎరపతినేని పేర్లను ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్ కొద్దిసేపటి క్రితమే టీడీపీ 2వ జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ టీడీపీ 2వ జాబితాలో దాదాపు 34 మందికి చోటు కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎవరైతే ఉన్నారో చోటు దక్కని ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కని 94 మందిలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు మరి ప్రకటిస్తూ 2వ జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు మరి రిలీజ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా 34 మంది అభ్యర్థులకు ఈ 2వ లిస్టు కల్పించారు. ఇక దాదాపు 16 మంది మాత్రమే 3వ లిస్టులో మరి 3వ లిస్టు 16 మందికి అభ్యర్థులు మాత్రమే ప్రకటించాల్సింది. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా దాదాపు 144 స్థానాలకే మాత్రమే టీడీపీ పరిమితమైంది. ఈ 144 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే టీడీపీ ప్రకటించడం. మిగతా మరి అభ్యర్థులు అయితే టీడీపీ కానీ జనసేన కానీ టీడీపీకి ప్రకటించినటువంటి దీంట్లో బీజేపీ కానీ జనసేన కానీ ప్రకటించవలసి ఉంది. అయితే ప్రస్తుతం 2వ లిస్ట్ అయితే టీడీపీ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం నర్సన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తిని ప్రకటించారు. విశాఖపట్నం నుంచి గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుకు చోటు కల్పించారు. అంతేకాకుండా చోడవరం కేఎస్ఎన్ రాజును ప్రకటించారు. మాడుగుల నుంచి పైలా ప్రసాద్ను ప్రకటించారు. పత్తిపాడు నుంచి పయ్యావుల సత్యప్రభను ప్రకటించారు. రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభేష్ ప్రకటించారు. ఇక రాజమండ్రి రూరల్ నుంచి ఖచ్చితంగా ఈ స్థానాన్ని మరి జనసేన తుది వరకు కూడా మరి పట్టుబట్టింది. అయితే రాజమండ్రి రూరల్ కి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ రోజు మరి ఆయన 2వ లిస్టులో చోటు దక్కింది. దీనికి సంబంధించి నిన్ననే చంద్రబాబు నాయుడు కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాజమండ్రి రూరల్ కి సంబంధించిన జనసేన తుది వరకు కూడా పట్టుబట్టింది. అయితే చివరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఇక రంపచోడవరానికి సంబంధించి మిర్యాల సురేష్ కి ఇచ్చారు. కొవ్వూరు నుంచి ఎస్సీకి సంబంధించిన ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానం కల్పించారు. దెందులూరుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే దెందులూరు చింతమనేని ప్రభాకర్ కి కేటాయించడం జరిగింది. దెందులూరు మొదటి లిస్టులోనే చింతమనేని ప్రభాకర్ కి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా 2వ లిస్టులో చింతమనేని ప్రభాకర్ కి చోటు కల్పించారు. ఇక గోపాలపురం నుంచి ఎస్సీ సంబంధించిన సమాజ వర్గానికి సంబంధించినటువంటి మద్దిపాటి వెంకటరాజుకి స్థానం కల్పించారు. పెద్దకూరపాడుకు సంబంధించిన భాష్యం ప్రవీణ్ కి మొదటి నుంచి చెప్పుకుంటే మరి చిలకలూరుపేట కేటాయిస్తారనుకున్నప్పటికీ చివరి క్షణంలో పెద్దకూరపాడుకు భాష్యం ప్రవీణ్ కి ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే పెద్దకూరపాడుకు సంబంధించిన పెద్ద ఎత్తున ఆశావాహాలు అయితే ఉన్నారు. చివరికి భాష్యం ప్రవీణ్ కి భరించిన కూడా ఇక గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు 2వ లిస్టులో ప్రకటించారు. ఇక పిడుగురాళ్ల మాధవి గుంటూరు వెస్ట్ కి సంబంధించి, గుంటూరు ఈస్ట్ కి సంబంధించి మహమ్మద్ నజీర్ కి ప్రకటించారు. ఇక గురిజాల అయితే ఎర్రపతినేని శ్రీనివాసరావుకి
అయితే ఆయన గురజాల నుంచి మారుస్తారనుకున్నప్పటికీ కూడా చివరి క్షణంలో ఎరపతినేని శ్రీనివాసరావుని ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కందుకూరు స్థానానికి సంబంధించి ఇంటూరు నాగేశ్వరరావు కనిపించారు. ఇక మార్కాపురం కందుల నారాయణ రెడ్డికి వివరించింది గిద్దలూరు అశోక్ రెడ్డి. ఆత్మకూరుకు సంబంధించినటువంటి ఆనవ నారాయణ రెడ్డి ఈయన ఆత్మకూరు సంబంధించి ఇటీవలే వైసీపీ నుంచి మరి రెబెల్ ఎమ్మెల్యేగా ఆనవ నారాయణ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఆయన సస్పెండ్ కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. ఇక కువ్వూరుకు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కల్పించారు. ఇక ఇటీవల మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి వైసీపీ నుంచి కూడా వచ్చి మారారు. అయితే మరి ప్రశాంత్ రెడ్డికి స్థానం కల్పించినట్టు చెప్పుకోవచ్చు. ఇక వెంకటగిరికి సంబంధించిన కోరుకొండల లక్ష్మీప్రియకం అంటే ఖచ్చితంగా వెంకటగిరికి మరి ఆనవ నారాయణ రెడ్డికి ఇస్తారనుకున్నప్పటికీ కూడా క్షణంలో కోరుకొండల లక్ష్మీప్రియకు ఇవ్వడం జరిగింది. ఆనవ నారాయణ రెడ్డి ఆత్మకూరుకు పంపించడం జరిగింది. ఇక కమలాపురం సంబంధించినట్లయితే పుత్తూరు చైతన్య రెడ్డి కల్పించారు. పొద్దుటూరుకు సంబంధించిన వరదరాజు రెడ్డికి సంబంధించి మరి స్థానం కల్పించినట్టు తెలుస్తుంది. నంది కొట్టుకూరుకు సంబంధించిన గిత్తా జయకుమారికి స్థానం కల్పించారు. ఇక చూసుకుంటే కర్నూలుకు సంబంధించినటువంటి యమనూరు స్థానానికి సంబంధించినటువంటి జయ నాగేశ్వర రెడ్డి కల్పించారు. ఇక మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తికి సంబంధించినటువంటి పల్లి సింధూరారెడ్డి ఈ పల్లె సింధూరారెడ్డికి స్థానం కల్పించారు. ఇక్కడ పుట్టపర్తికి సంబంధించినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి మరి బంధువులకి ఇవ్వడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కదిరికుంట యశోద దేవికి కల్పించారు. మదనపల్లి షాజహాన్ బాషా ఈయన మరి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటించారు. మదనపల్లికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తెలుగుదేశం నుంచి మరి ముస్లిం మైనారిటీ అభ్యర్థులను మరి మొదటి లిస్ట్ లో ఒకరికి స్థానం కల్పించారు. రెండవ లిస్ట్ లో మరి షాజహాన్ బాషాకి మాత్రం మదనపల్లి నుంచి కల్పించారు. ఈయన రెండవ వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇక పొంగునూరుకు సంబంధించినటువంటి చల్ల రామచంద్రారెడ్డి బాబుకు స్థానం కల్పించారు. ఇక చంద్రగిరికి సంబంధించినటువంటి పులివర్తి వెంకటరమణ ప్రసాద్ నానికి కల్పించారు. శ్రీకాళహస్తికి చూసుకుంటే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఈయన గత కొంతకాలంగా ఈయన పేరు అయితే మరి కొంత అనుమానంగా వ్యక్తమైంది. చివరికి వెంకట సుధీర్ రెడ్డికి ప్రకటించారు. సత్యవేడి ఎస్సీ సంబంధించినటువంటి చూసుకుంటే కోనేటి ఆదిమూలంకి ఈయన ఇటీవల మరి వైసీపీ నుంచి వచ్చారు. ఆ కోనేటి ఆదిమూలంకి అయితే సత్యవేడి ఎస్సీ స్థానానికి కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ఇక పూతలపట్టు ఎస్సీకి సంబంధించినటువంటి డాక్టర్ కలిగిరి రాజమౌళికి సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. మొత్తంగా చూసుకుంటే 34 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరి ప్రకటించారు. ముఖ్యంగా చూసుకోవాలి చాలా అయితే ఇంకా చాలా మంది చాలా నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి మైలవరం ఈ మరి రెండవ జాబితాలో లేకపోవడం కూడా కొంత అనుమానం కలుగుతుంది. ఎవరికి ఎలా ఉంటుంది అని కూడా ఇప్పటికీ కూడా తేలకపోతే మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మరి ఖచ్చితంగా మరి దేవినేని ఉమ్మాకి ఇస్తారా లేకపోతే ఇటీవల వచ్చినటువంటి మరి వసంత కృష్ణప్రసాద్కి స్థానం కల్పిస్తారని కూడా ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మూడో జాబితాలో కూడా మైలవరం కీలకమైనటువంటి మైలవరం నియోజకవర్గం లేకపోవడం కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తీవ్ర పోటీ ఉంది ఉమా మహేశ్వరం నుంచి కానీ వసంత కృష్ణప్రసాద్ నుంచి. వసంత కృష్ణప్రసాద్కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే గత కొంతకాలంగా మరి ఈ రోజు కూడా ఐవీఆర్ ద్వారా మరి వసంత కృష్ణప్రసాద్ ఎలా ఉంటుంది ఏంటని కూడా టీడీపీ మరి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతో మరి ఫోన్ సంప్రదింపులు కూడా సర్వేలు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఇది ఇంకా తేలకపోవడం కూడా కొంత సస్పెన్షన్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే 34 మందితో మరి టీడీపీ తాజాగా రిలీజ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్టును విడుదల చేసింది. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి KSLN రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నరీద్, గుజరాల్ నుంచి ఎరపతినేని పేర్లను ప్రకటించింది. టీడీపీ రెండవ లిస్టుకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, టీడీపీ రెండవ లిస్టుకి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఏ విధమైనటువంటి చర్యలతో ముందుకెళ్తా ఉంది, దాంతోపాటు లిస్టులో పేరు రానటువంటి వారికి ఏ విధమైనటువంటి బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తూ ఉంది?
గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే టీడీపీ పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన దాంట్లో టీడీపీ రెండో జాబితా అయితే ఈ రోజు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులు అదే అయితే చేసింది. తెలుగుదేశం పార్టీ యొక్క రెండో జాబితా విడుదల కావడంతో ఒక్కసారిగా విశాఖలో అయితే కొంత అలజడి వాతావరణం అయితే నెలకొంది. మొత్తం మీద టీడీపీ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా చూస్తే కనుక 34 మంది అభ్యర్థులు కూడినటువంటి జాబితాను అయితే ఇప్పటికే టీడీపీ గవర్నమెంట్ అయితే టీడీపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసినటువంటి ఈ జాబితాలో చూసుకుంటే ఈ 34 మంది అభ్యర్థుల్లో కూడినటువంటి రిలీజ్ చేసినటువంటి ఈ లిస్ట్ లో ఎవరెవరు విశాఖపట్నం వారు ఉన్నారు లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే కనుక గాజువాక నుంచి గతం నుంచి చాలా బలంగా వినబడుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, నాగిరెడ్డి పై ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే పల్లా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి ఈ సీట్ అయితే దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మాడుగుల్లో పైలా ప్రసాద్, ఈయన కూడా గతంలో మాడుగుల నియోజకవర్గంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ఈయనైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన్ననలు పొందినటువంటి వ్యక్తి. మాడుగుల నియోజకవర్గంలో పైలా ప్రసాద్ కి ఒక మంచి గుర్తింపు కూడా ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక రంపచోడవరంలో మిరియాల శిరీష, ఎవరైతే అల్లూరు జిల్లా అంటే విశాఖలో విడిపోయినటువంటి జిల్లాల్లో అల్లూరు జిల్లా చూసుకుంటే కనుక మిరియాల శిరీష ఉంది. అలాగే ఏదైతే ఇంకా మనం చూసుకుంటే చోడవరం చూసుకుంటే కేఎస్ఎన్ రాజు కూడా ఇక్కడ సీటు డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మాడుగుల పైల ప్రసాద్ ను కూడా పూర్తి స్థాయిలో డిసైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇచ్చినటువంటి సీట్లలో గాజువాక, అలాగే మాడుగుల, అలాగే రంపచోడవరం ప్రాంతాలు చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ పేర్లు అయితే డిక్లరేషన్ చేశారు. మరొకసారి చూసుకుంటే కనుక గాజువాక పల్లా శ్రీనివాసరావు, మాడుగుల పైల ప్రసాద్ వీరిద్దరికి ప్రస్తుతం అయితే విశాఖ సంబంధించినటువంటి దాంట్లో చోడవరం కేఎస్ఎన్ రాజు ఈ 3 టికెట్లు డిక్లరేషన్ చేసే పరిస్థితి ఉంది. ఇది మొదటి నుంచి వీళ్ళే ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే గాజువాక సీటుకి సంబంధించి కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పల్లా శ్రీనివాసరావుకి ఇక్కడ టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులంతా కూడా సంబరం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో సీట్లలో కూడా అనుకున్న విధంగానే మాడుగుల పైల ప్రసాద్ కూడా ఇక్కడ సీటు కేటాయించడం కొంత అర్థం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనబడుతుంది. ప్రసాద్, థ్యాంక్ యూ కన్నబాబు. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్టును విడుదల చేసింది. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని పేర్లను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్టును విడుదల చేసింది. నరసన్నపేట నుంచి రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల నుంచి పైల ప్రసాద్, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్, గురజాల నుంచి ఎరపతినేని పేర్లను ప్రకటించింది టీడీపీ.